నమస్కారం మిత్రులారా, నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, కర్కాటక రాశి వారికి మరి ఈ యొక్క మార్చి మాసం 2025 సంవత్సరంలో ఫలితం ఎలా ఉంటుందో మాసం అంతా కూడా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ గ్రహ గమనాల విషయానికి వస్తే కనుక ఏమవుతుందనంటే, 1వ స్థానం 2వ స్థానంలో ఎవరు ఉండరు. అంటే కర్కాటక రాశిలో, సింహరాశిలో ఎవరు లేరు. కన్యా రాశిలో మాత్రం కేతు ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు కూడా తూచ తప్పకుండా వినాయకుడిని పూజించండి, ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. మరో విషయం ఏంటంటే, 8వ స్థానంలో రవి శని ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఒక రకమైనటువంటి స్తబ్దత అనేటువంటిది ఆరోగ్యకరంగా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మెడిటేషన్ చేయండి, సూర్య నమస్కారం చేయండి, హనుమాన్ చాలీసా చదవండి. ఆరోగ్యం కుదుటపడుతుంది, బాగుంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, పెద్దలకి ఆరోగ్యం అనేది ఖచ్చితంగా ఏదో రకంగా బాధాకరంగానే ఉంటుంది. వాళ్ళకి వైద్య సదుపాయం కలిగించండి. వాళ్ళకు కూడా చెప్పండి, ఆదిత్య హృదయం ఈ యొక్క హనుమాన్ చాలీసా చదవమని మీరు చెప్పండి. తప్పకుండా వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. మరి 9వ స్థానంలో కనుక తీసుకున్నట్టయితే నెప్ట్యూన్, రాహు, శుక్రుడు, బుధుడు వీళ్ళందరూ కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా కాస్తో కూస్తో మంచే చేస్తాయి, కానీ చెడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవు. అయితే 8వ స్థానంలో ఉన్నటువంటి శనైశ్వరుడు 29వ తేదీ మార్చి వరకు ఉంటాడు. కాబట్టి ఇది ఎట్లా ఉంటుందని అంటే, ఏంట్రా ఇది 2.5 సంవత్సరాలుగా బాధపడిపోతున్నాను, ఈ చివరిలో ఈ మార్చి మాసంలో కూడా ఇలాగే నడుస్తుంది, ఇంత స్తబ్దతగా వెళ్తా, అనుకున్న పనులు కావటం లేదే, మరి ఏం చేయాలి, ఎప్పుడు బాగుపడతామో ఏమిటో, ఎప్పుడు సంపాదిస్తామో ఏమిటో, ఎప్పుడు ఉద్యోగం దొరుకుతుందో ఏమిటో, ఎప్పుడు పెళ్ళి అవుతుందో ఏమిటో, ఇన్ని బాధలు మీరు అనుభవిస్తూ ఉన్నారు కదా మీరు కర్కాటక రాశి వాళ్ళు. ఏం పర్వాలేదు, మార్చి 29 వెళ్ళిపోయింది అనుకోండి, ఈ శనైశ్వరుడు మీనరాశిలోకి వెళ్ళిన తర్వాత ఆ సమస్యలన్నీ కూడా సమసిపోతాయి. హ్యాపీగా బ్రతికేటువంటి అవకాశాలు మీకు లభిస్తాయి. ప్రపంచంలో అందరూ బాధపడుతున్నారండి. ముఖ్యంగా పెద్ద పెద్ద నాయకులు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. నా కళ్ళారా చూస్తున్నాను కూడా. కాబట్టి ఇక ఆ సమయం అయిపోయిందండి. ఒక 30 రోజులు కళ్ళు మూసుకొని గడిపేయండి, సరిపోతుంది. మెయిన్గా ఏమిటంటే, మీరు చేయాల్సిన పని ఈ యొక్క సమస్య నుంచి బయటపడటానికి బ్రతుకు జీవుడా అని జాగ్రత్తగా ఉండండి. 1 నంబర్ 1. నంబర్ 2, సాధ్యమైనంత వరకు హనుమాన్ చాలీసా చదవండి, ఆదిత్య హృదయం చదవండి. ఇంతకంటే మీరు చేయాల్సినటువంటి పని ఏమీ లేదు. ఇకపోతే మిగతా విషయాలకు కనుక వస్తే, అన్ని రంగాల వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఈ రంగమా ఆ రంగమా అలాంటిది ఏమీ అక్కర్లేదు. మీరు డాక్టర్లు అవ్వండి, లాయర్లు అవ్వండి, లేకపోతే ఇంజనీర్లు అవ్వండి, సాఫ్ట్వేర్ కానీ, బిజినెస్లు కానివ్వండి, లేకపోతే పెట్రోల్ బంకులు కానివ్వండి, సారా దుకాణాలు కానివ్వండి, చలనచిత్ర రంగం కానివ్వండి, డ్రామా కానివ్వండి, సంగీతం ఏదైనా తీసుకోండి, బాగానే ఉంటుంది. వచ్చిన సమస్యల్లో 8వ శని మాత్రమే. ఆ సమయం అయిపోవచ్చింది కాబట్టి అందరూ బాగుంటారు, హ్యాపీగా గడిపేస్తారు. మీరు ఏ మాత్రం దిగుడు పడాల్సినటువంటి అవసరం లేదు. ధైర్యే సాహసే లక్ష్మి. గడిపేయండి 30 రోజులు. ఇకపోతే గురువు ఏమవుతుందంటే, మీకు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి మీ చేతిలో చిల్లు గవ్వలేకున్నా అవసరానికి మాత్రం ఏదో రకంగా ఆయన అందిస్తుంటాడు. ఎందుకని అందిస్తాడంటే, ఆయన ధనకారకుడు కూడా కాబట్టి. అందుకని ఏ చిక్కులు లేవు. ఇక్కడ ఇంకొక సమస్య ఏమవుతుందంటే, ఆపదలు పొంచి ఉన్నాయి. ఎందుకని? 12 కుజుడు ఉన్నాడు. కుజుడు 12 ఉంటుంటే ఏం చేస్తాడు? ఆపదలను పొంచేస్తాడు. స్టవ్ దగ్గర, లేకపోతే ట్రైన్ ప్రయాణం చేస్తున్నప్పుడు, లేకపోతే ఎక్కడైనా ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు, గెడ్డం గీసుకుంటున్నప్పుడు, లేకపోతే ఇంకా ఏదైనా స్పోర్ట్స్లోనో గాయపడేటువంటి అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఒక్కోసారి బాత్రూంలో కూడా జారిపడుతుంటాం. కొంచెం మీ జాగ్రత్తలో మీరుండే ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటే ఎటువంటి సమస్య ఉండదు. అది చాలా ముఖ్యం. ఇంకోటి ఏంటంటే, గురువు ఏం చేస్తాడంటే, తనున్నటువంటి క్షేత్రం నుంచి 5వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 9వ స్థానాన్ని చూస్తాడు. మరి ఇక్కడ ఆ స్థానాలు ఏవి? 3య స్థానము, 5వ స్థానము, 7వ. దంపతుల మధ్యన సఖ్యతగానే ఉంటుంది. 1 నంబర్ 1. రెండోది, సంతాన పరిస్థితి బాగుంటుంది. మూడోది వచ్చేటప్పటికి సోదర సోదరీమణుల పరిస్థితి కూడా బాగానే ఉంటుంది. ఈ వ్యవహారాలన్నీ అద్భుతంగానే ఉంటాయి. విసుగుపడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రమూ లేదు. తెలిసింది కదా. ఈ మాసం ఎలాగో అలాగా గడిపేయండి, సరిపోతుంది. నమస్కారం.